చందమామ కథ. బందిపోటు. పర్షియాలోని నిషాపూరు నగరంలో షెమ్స్ అనే యువకుడుండేవాడు. అతనికి దూరదేశాలు పోయి ధనార్జన చేయాలనే ఉద్దేశం కలిగింది. అతడు ఒక బిడారు వెంట ప్రయాణమైనాడు. బిడారు కొంతకాలం ప్రయాణించి ఒక ఎడారి ప్రవేశించింది. షెమ్స్ బిడారు ప్రయాణాలు ఎరగనివాడు. అందుచేత ఒకనాటి సాయంకాలం అతడు మజిలీలో భోజనం చేసి చిన్న కునుకు తీశాడు. అతను నిద్ర మేల్కొనేసరికి మర్నాడు తెల్లవారింది. ఈలోపుగా బిడారు చాలా దూరం వెళ్ళిపోయింది. ఒంటరిగాడైపోయిన షెమ్స్కు ఏం చేయాలో తెలియలేదు. అతను దారి తెన్ను, తిండి నీళ్లు లేకుండా ఒక్క మనిషిని చూడకుండా ఆ రోజల్లా ప్రయాణం చేశాడు. మర్నాడు అతనికి అంత దూరాన ఎవరో అతనికేసి వస్తూ కనిపించాడు. దురదృష్టవశాత్తు ఆ వచ్చేవాడు ఎడారిలో ఉండే గజదొంగలలో ఒకడు. గొప్ప సాహసి, దయా దాక్షిణ్యాలు లేనివాడు. వాడు షెమ్స్ మీద పడి అతని చేతులు కట్టి అతన్ని ఇసుకలో ఈడ్చుకుంటూ తన గుర్రం మీద బయలుదేరాడు. ఇంతలో ఒక జలాశయం వచ్చింది. గజదొంగ గుర్రం దిగి తన కత్తిని పక్కన పెట్టి దాహం తాగటానికి కూర్చున్నాడు. షెమ్స్ ఎలాగో ప్రాణాలపై ఆశ వదులుకొని ఉండటం చేత కట్టి ఉన్న చేతులతోనే కత్తి తీసుకొని గజదొంగను డొక్కలో పొడిచాడు. గజదొంగ అక్కడే ప్రాణాలు విడిచాడు. తర్వాత షెమ్స్ ఆ కత్తితోనే తన చేతి కట్లు తెగగోసి చచ్చిపోయిన దొంగ యొక్క గుర్రం ఎక్కి ఇంకా ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలోనని భయపడుతూ బయలుదేరాడు. అయితే అతనికి ఎడారిలో దారి తెలియదు గనక గుర్రం కళ్ళాలు వదిలి గుర్రాన్ని దాని ఇష్టం వచ్చిన వైపుగా పోనిచ్చాడు. అది వెళ్ళి వెళ్ళి కొన్ని గుడారాల మధ్యకు చేరుకున్నది. అది బందిపోటు దొంగల శిబిరం. ఆ బందిపోటు దొంగలకు నాయకుడు షెమ్స్ చేత చంపబడిన వాడే. బందిపోటు దొంగలు దూరాన గుర్రాన్ని చూసి తమ నాయకుడే వస్తున్నాడనుకున్నారు. కానీ తమ ఉద్దేశం పొరపాటని తెలియగానే దొంగలందరూ షెమ్స్ను చుట్టుముట్టి, ఏం జరిగింది? నాయకుడెక్కడా? ఆయన గుర్రం మీద నువ్వెందుకు వచ్చావు? నువ్వెవరు అని అడిగారు. షెమ్స్ తెలివి కలవాడు. అతడు యుక్తిగా ఒక కపట నాటకం ఆడాడు. అన్నలారా, నేనొక ప్రయాణికుణ్ణి. మా బిడారు ఎడారి గుండా పోతుండగా మహాబల పరాక్రమ సంపన్నుడైన మీ నాయకుడు ఒంటరిగా మా పైన పడి ఎంతోమందిని చిత్రవధ చేసేశాడు. అయితే ఆఖరుకు అతన్ని అనేక వందల మంది చుట్టుముట్టి పట్టుకున్నారు. మాలో కొంతమందిమి అతని శౌర్య పరాక్రమాలకు ముచ్చటపడి అతన్ని వదిలివేయవలసిందిగా వేడుకున్నాం. బిడారు నాయకుడు మా మాటలకు కొంచెం మెత్తపడ్డాడు. కానీ చచ్చిపోయిన వారి బంధువులు అతన్ని చంపి తీరాలని, అతను చేసిన హత్యలకు ప్రతీకారం జరిగి తీరాలని పట్టుబట్టారు. దానిపై మేము, మీకు ప్రతీకారం జరగాలంటే హత్యలకు పరిహారంగా డబ్బు పుచ్చుకోండి, అంతేగాని అంత పరాక్రమవంతుణ్ణి చంపేయవద్దు అన్నాం. దీనికి వారు అంగీకరించి 10,000 దీనారాలు ఇచ్చే షరతు మీద అతన్ని వదిలిపెడతామన్నారు. మీ నాయకుడు అంత డబ్బు తెచ్చి ఇస్తానన్నాడు. కానీ అతను స్వయంగా వెళ్ళటానికి ఎవరూ ఒప్పలేదు. ఇతరులను ఎవరినైనా వెళ్ళమంటే అందరూ తలా ఒక వంక చెప్పారు. కొందరు తాము బడలి ఉన్నామని, మరికొందరు దొంగల శిబిరానికి దారి తెలియదని అన్నారు. కావలిస్తే నా గుర్రం మీద వెళ్ళవచ్చు, అది నేరుగా మా శిబిరానికి వెళుతుంది అని మీ నాయకుడు అన్నాడు. అందుకు కూడా ఎవరూ సిద్ధంగా లేకపోవటం చూసి నేను బయలుదేరాను. అతను చెప్పినట్టే గుర్రం నన్ను నేరుగా మీ దగ్గరికి తెచ్చింది అన్నాడు షెమ్స్. ఈ కథను నమ్మాలో లేదో దొంగలు తేల్చుకోలేకపోయారు. ఇది చూసి షెమ్స్, నా మాటలు మీరు నమ్మనవసరం లేదు. మీరు డబ్బు ఇవ్వటానికి సిద్ధంగా లేకపోతే నేను వచ్చిన దారినే పోతాను. కానీ మీ నాయకుడు చచ్చినవాడే అనుకోండి. నా మాటలో మీకు విశ్వాసం ఉంటే నా చేతికి డబ్బు ఇవ్వనవసరం కూడా లేదు. మీలో బలాఢ్యులు 10 మంది నా వెంట రండి, మీ నాయకుడిని చూపిస్తాను అన్నాడు. ఆ మాటతో దొంగల అనుమానం తీరింది. వారిలో బలాఢ్యులు 10 మంది 10 గుర్రాలెక్కి 10 సంచులలోనూ 10,000 దీనారాలు నించుకొని షెమ్స్ వెంట బయలుదేరారు. ఎంత దూరాన ఉన్న బిడారును కూడా వారు గాలిలో ఎగిరే ధూళిని పట్టి ఎడారి మార్గాలను బట్టి గుర్తించగలరు గనక గుర్రాల మీద వేగంగా ప్రయాణం చేస్తూ కొద్ది కాలంలోనే బిడారును కలుసుకున్నారు.
బిడారు అంత దూరాన ఉండగానే షమ్స్ దొంగలతో, మీరు కొంచెం నింపాదిగా రండి, నేను ముందు వెళ్ళి బిడారు నాయకుడితో మీరు డబ్బు తెస్తున్నారని, మిమ్మల్ని పట్టుకోనవసరం లేదని చెబుతాను అన్నాడు. దొంగలు ఒప్పుకున్నారు. షమ్స్ బిడారును కలుసుకొని నాయకుడితో జరిగినదంతా చెప్పేశాడు. ఆయన షమ్స్ యుక్తికి సంతోషించి దొంగలను దగ్గరకు రానిచ్చాడు. దొంగలు సొమ్ముతో సహా దొరికిపోయారు. బిడారు నాయకుడు వారందరికీ మరణదండన విధించి వారు తెచ్చిన 10,000 దీనారాలు షమ్స్ పుచ్చుకునేటట్టు తీర్పు చెప్పాడు. కానీ షమ్స్ ఆ దొంగలను చంపవద్దని, నాయకుణ్ణి పోగొట్టుకున్న ఆ దొంగలు అంత ప్రమాదం చేయరని అన్నాడు. అతన్ని మరికొందరు ప్రయాణికులు బలపరచడం వల్ల బిడారు నాయకుడు దొంగతనాలు చేయమని దొంగల చేత ప్రమాణాలు చేయించి వారిని విడిచిపుచ్చాడు. కథ సమాప్తం.